అందరు బాగున్నారు. ఇది చికెన్ సూప్ అనమాట. ముందుగా ఆయిల్ పోసుకుని ఆనియన్స్ కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. అందుట్లో వేస్తున్నాను చూడండి. అమ్మ వేస్తున్నారు, నేను కాదు. ముందుగా రెడీ పెట్టుకున్న చికెన్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. పసుపు కూడా వేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది చికెన్ చాట్ అనమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మనం తగినంత తీసుకుని వేసుకుంటాం అనమాట ఫ్రెండ్స్. చూడండి. పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉన్నారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. అంటే ఈ చికెన్లో ఫ్రెండ్స్ ఇది మటన్ బోను కలిపి ఉన్నట్టుకి రసం అనమాట. కలిపి ఉన్న దానికి పెట్టాలన్నమాట రసం. ఇది ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి. సిమ్లో పెట్టుకుని ఇది ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ చికెన్కి బోన్స్ ఉన్న దాని మీద బోన్స్ ఉండాలన్నమాట. చికెన్కి బోన్స్ మొత్తం కండాను మొక్క ఉండాలన్నమాట. బోన్కి అతుక్కుని వాటితో రసం అన్నమాట. ఈ విధంగా వేసుకోవాలన్నమాట. బోను కండ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. ఇది రసానికి ఈ విధంగా ఉండాలి. సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి. ఇది ఈ విధంగా కారం కూడా సరిపడినంత వేసుకోవాలన్నమాట. 2 స్పూన్లు వేసుకోవాలి. ఎందుకంటే ఇది చికెన్ ఎన్వి కాబట్టి ఫ్రెండ్స్. ఇది నేసుకో కాబట్టి సాల్ట్ కారం వేసిన విధంగా కలుపుకొని మనం ఇచ్చేసుకోవాలన్నమాట. కలుపుకొని ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. మరుగుద్ది అనమాట చికెన్ చారు. చికెన్ రసంలోకి కరివేపాకు వేసేసుకున్నాం చూడండి. కొత్తిమీర కూడా వేసేసుకొని గరం మసాలా కూడా వేసేసుకొని దించేసుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత రసం చికెన్ బోన్ రసం అనమాట. సరిపడా పొడి మసాలా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చికెన్ బోన్ సూప్కి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. తక్కువ కావాలంటే తక్కువ కూడా పెట్టుకోవచ్చు. చికెన్ బోన్స్ చారుకి ఫ్రెండ్స్ అయిపోయింది. కట్ చేశాను అనమాట. వేడిగా ఉంది చూడండి. చికెన్ బోన్ చారు.